హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. నేను ఈ వీడియోలో రాగి సంకటి అలాగే నాటుకోడి పులుసు ఫస్ట్ టైం ఎలా చేశాను, ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో దట్ ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి చూసేయండి. ఇది మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అని చెప్పి చేయమన్నారని చేశాను. ఫస్ట్ అయితే ఒక 1 ½ గ్లాసెస్ వరకు రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని 1 అవర్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ నానాలి రైస్ అనేది. అండ్ ఈలోపు ఒక పాన్ తీసుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు పెప్పర్, మిరియాలు ఉంటాయి కదా అవి, బిర్యానీ మసాలా ఉంటాయి కదా, మొగ్గ, అనాస పువ్వు, 4 నుంచి 5 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, మొత్తం బిర్యానీ మసాలా ఏదైతే ఉంటుందో అవన్నీ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 4-5 వరకు రెడ్ మిర్చి, 8 to 9 తీసుకొని గార్లిక్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ అలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవి మసాలా మొత్తం బాగా చల్లారాక పౌడర్ చేసుకోవాలి దాన్ని. నేనైతే బయట మసాలా ఏమీ వేయలా, మసాలా మొత్తం నేనే ప్రిపేర్ చేశాను. అలా బాగా పౌడర్ చేసేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో. అదే మిక్సీ జార్లో కొన్ని కోకోనట్ పీసెస్, అది ఎండు కొబ్బరైనా పర్వాలేదు, పచ్చి కొబ్బరైనా పర్వాలేదు, కొన్ని కోకోనట్ పీసెస్, అలాగే 1/2 కప్ వరకు గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కాజు, అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా పీసెస్లా కట్ చేసుకుని బాగా పేస్ట్ చేసుకుని అది కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ అలాగే అదే సేమ్ జార్లో ఒక ఆనియన్, 1-2 ఆనియన్స్, గ్రేవీ ఎంత కావాలంటే అంత, నేనైతే ఒక 2 ఆనియన్స్ వేసాను, 1 or 2 సరిపోతుంది. ఆనియన్స్ కూడా వేసి బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక కుక్కర్ తీసుకుని హీట్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆ ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, ఆనియన్ పేస్ట్ అంతా కుక్కర్లో వేసి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 minutes అయితే ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత గ్రీన్ మిర్చి కూడా యాడ్ చేసి ఇంకొక 2 minutes ఫ్రై చేసేసేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutesలో అయితే ఫ్రై అయిపోతుంది. ఫ్రై చేసుకున్నాక చికెన్ పీసెస్ అనేవి వాటర్ లేకుండా చికెన్ పీసెస్ కూడా యాడ్ చేయాలి. క్లీన్ చేసి పక్కన పెట్టుకుని ఉంటాం కదా ముందే, ఆ పీసెస్ కూడా యాడ్ చేసి ముక్క అనేది గట్టిపడేంత వరకు, మనకి కలర్ అనేది తెలుస్తుంది, అలా ముక్క అనేది గట్టిపడేంత వరకు మొత్తం కలుపుకోవాలి. ఆ ఆనియన్స్ అనేవి పీసెస్కి బాగా పట్టేలాగా. అలా 2 minutes ఫ్రై అయిపోయాక కొబ్బరికాయ, కాజు అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, గసగసాలు ఇవన్నీ, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి పీసెస్కి మసాలా మొత్తం బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది, గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. నేనైతే చికెన్ కర్రీ ఇలా ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం, చాలా టేస్టీగా ఉంది. అండ్ అలా పీసెస్కి మసాలా మొత్తం బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 minutes కలుపుకుని అలా వదిలేస్తే 3-4 minutesలో అది బాగా ఉడికి వాటర్ అనేది పైకి వస్తుంది. దాని అంతట అదే, మనం వాటర్ ఏం ముందే పోయక్కర్లేదు. చూసారా ఇక్కడ వాటర్ ఎలా పైకి వచ్చిందో. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం పసుపు, అలాగే ఇంకొక 1-2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. అలాగే నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. కారం కూడా ఎంత పడుతుందో చూసుకుని అంత వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే నాకు సరిపోయింది. కారం కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. కొంచెం కారం అది పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక 2 minutes అయితే కలిపేసుకోవాలి బాగా. అండ్ మనం ఆల్రెడీ ఫస్ట్ మసాలాలన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ కూడా ఒకసారి అయితే దీనిపైన మొత్తం యాడ్ చేసేసుకుని ఆ మసాలా మొత్తం కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఒక 5 minutes. మసాలాలు ఇలా ఫ్రెష్గా చేసి వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది కర్రీకి. అండ్ ఇది పులుసు కాబట్టి కొంచెం వాటర్ అయితే నేను ఎక్కువ యాడ్ చేశాను. 1 glasses to 1 ½ glasses వరకు వాటర్ యాడ్ చేశాను నేను, ముక్క మునిగేంత వరకు. అలా వాటర్ కూడా యాడ్ చేసి ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకొని కింద నుంచి బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగు అంటుకుపోతుంది విజిల్స్ వచ్చినప్పుడు. అండ్ ఇది నాటుకోడి కదా, కొంచెం గట్టిగా ఉంటుంది, విజిల్స్ కూడా కొంచెం ఎక్కువే రావాలి. అలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వరకు రావాలి. ఈలోపు నేనైతే రైస్ కుక్కర్లో చేశాను. రైస్ కుక్కర్లో 4 glasses వరకు వాటర్ యాడ్ చేశాను. 1 ½ glass రైస్కి నార్మల్ రైస్తోనే చేశాను.
4 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసి అది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ 1.5 to 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. అండ్ సాల్ట్ కూడా చూసుకుని వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేశాక అది బాగా కరిగిపోయిన తర్వాత రైస్ కూడా వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే 1 అవర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ మాత్రమే యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకొని మళ్ళీ మధ్య మధ్యలో మూత తీస్తూ అది ఎంతవరకు ఉడుకుతుందో చూస్తూ ఉండాలి. రైస్ అనేది బాగా మెత్తగా అయిపోవాలి. మనం నార్మల్ రైస్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలా కాకుండా బాగా మెత్తగా అయిపోయేంత వరకు కొంచెం కలుపుకోవాలి. కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అండ్ ఇక్కడ చూసారా, రైస్ అయితే బాగా ఉడికిపోయింది. బాగా మొత్తం వాటర్ అంతా పోకుండా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఈ స్టేజ్లో రైస్ బాగా ఉడికిపోయింది చూసారా. ఈ స్టేజ్లో నేనైతే 1.5 గ్లాస్ రైస్కి 1 గ్లాస్కి కొంచెం తక్కువగా హాఫ్ క్వాంటిటీలో రాగిపిండి అయితే తీసుకున్నాను. రైస్కి హాఫ్ క్వాంటిటీలో అలా పైన యాడ్ చేసేసుకుని కలపకుండా మూత పెట్టేయడమే. 5 మినిట్స్ అయితే అలా లిడ్ క్లోజ్ చేసి ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత రాగిపిండి లోపల బాగా ఉడికిపోయి ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలి. మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూసారు, ఇక్కడ మొత్తం బాగా కలిసిపోతుంది. అది మెత్తగా చేసుకోవాలి. వీలైనంత మెత్తగా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా కలిసిపోయింది. బట్ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కలపడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ వీలైనంత మెత్తగా కలిపితేనే దీనికి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. నేనైతే అదే అబ్జర్వ్ చేశాను. ఇదైతే రెడీ అయిపోయింది. ఈలోపు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలింది. అండ్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది పులుసుకి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. అండ్ పైన ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది. చికెన్ కర్రీ ఎప్పుడు నాకైతే ఇంత టేస్ట్గా రాలేదు. మసాలాస్ వల్ల ఏమో మేబీ. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ రాగి ముద్ద ఎప్పుడు రౌండ్గా ఎందుకు చేసుకుంటారో నాకు అర్థం అవ్వలే ఇది చేసేంత వరకు. అండ్ అలా చేస్తే వేడి అనేది ఎక్కువసేపు ఉంటుంది, అందుకే రౌండ్గా చేస్తారు. అండ్ నాకు అది అంత వేడి నేనేం బేర్ చేయలేను కాబట్టి మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇక్కడ కొంచెం నెయ్యి గిన్నెలో మొత్తం నెయ్యి రాసేసి దాన్ని రౌండ్గా చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ చూసారా, చాలా బాగుంది. రాగిపిండి కూడా ఉత్తిగా తినేసినా కూడా చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం రౌండ్గా చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. కొంచెం నెయ్యి వేసుకుని మిడిల్లో నాటుకోడి పులుసు కాంబినేషన్లో తింటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైమే చేశాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.